తులారాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు కూడా అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆదాయం పెరగడం వల్ల అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఊహించిన విధంగా సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు కూడా ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు ఆస్తి విషయంలో చుకాకులు తొలగడం వల్ల ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికంతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కూడా సాధిస్తారు. శుభకార్యాల కోసం డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు కూడా ఈరోజు వీరు చేపడతారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులు కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థుల పరిశోధనలు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల సూచన రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు ఏవైతే కార్యక్రమాలు చేపడతారో వాటిలో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మందకొడిగా సాగుతుంది. రుణదాతల ఒత్తిడులు కూడా అధికమవుతాయి. బంధువర్గం వారితో విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా ధనురాశి వారిని బాగా వేధిస్తాయి. ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి ధనురాశి వారికి నిరాశ కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి భాగస్వామ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా లేనిపోని చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి వాడకాల సూచన రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు రుణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. కుటుంబ సభ్యులు, ఆప్తులతోటి వివాదాలు కూడా అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు, అవరోధాలు కూడా ఎదురవుతాయి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు వీరికి పెరుగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నత్తనక సాగుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, రాజకీయ వర్గాల వరకు పదవులు ఊరిస్తాయి తప్ప చేతికందవు. సినీ కళాకారులకు ఈరోజు తీసుకున్న నిర్ణయాలు కలిసి రావని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి వాడకాల సూచన రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతోటి విభేదాలు కూడా తొలగుతాయి. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారుతారు. మనం గత కొద్ది రోజులుగా అందరికీ ఎంతో ఆసక్తి కలిగిస్తున్నటువంటి సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి తెలుసుకుంటూ అందులో ప్రధానంగా మన జన్మ తేదీ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మన ఆలోచన విధానం, వ్యక్తిత్వం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నిన్నటి కార్యక్రమంలో 3, 12, 21, 30 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే 3, 12, 21, 30 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వీరి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి స్నేహితులతోటి వీరికి సాన్నిహిత్యం ఏర్పడుతుంది, అదేవిధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి అధికంగా వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తదితర ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే ఈ 3 సంఖ్య అంటే గురుగ్రహానికి సంబంధించిగా చెప్పుకున్నాం కదా. మరి వీరి యొక్క శరీర నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే గురువు ఎవరికైతే వారు జన్మించినప్పుడు అంటే జన్మజాతకంలో బాగుంటారో అటువంటి వారు ప్రధానంగా మధ్య రకమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. చక్కటి రూపం ఉంటుంది. చిరునవ్వు మొత్తం వీరికి ఒక ఆయుధంలా ఉంటుందని చెప్పవచ్చు. సమస్య వచ్చినా, కోపం వచ్చినా, ఏదొచ్చినా సరే వెంటనే నవ్వుతూ ఉంటారని చెప్పవచ్చు. ఆకర్షణీయమైనటువంటి చూపు కలిగి ఉంటారు. చూపులతో ఎదుటి వ్యక్తులను ఇట్టే లొంగ తీసుకునే ప్రయత్నం లేదా వారిని బలపరుచుకునే ప్రయత్నం అంటాం కదా, అది కాస్త అధికంగా చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఎవరికైనా కోపం వచ్చింది, వీరి మీద గొడవ పడడానికి వచ్చానుకోండి, వీరు చూసే చూపులకు ఎదుటి వ్యక్తులు
కరిగిపోతారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే కూడా 3వ తారీఖున జన్మించినటువంటి స్త్రీలు అంటే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినటువంటి మహిళల విషయానికి వస్తే వీరు మంచి ఆకర్షణ కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. మంచి మెరిసేటటువంటి చర్మం అంటాం కదా, అంటే స్కిన్ బాగా మెరుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే అందం కన్నా కూడా వీరు ఆకర్షణీయంగా ఉంటారు. చూడగానే కాస్త పెద్దరికంగా వ్యవహరిస్తుంటారు, పెద్దరికంగా కనిపిస్తుంటారని చెప్పవచ్చు. వీరి యొక్క వైవాహిక జీవితం గురించి ఒకసారి మనం ఆలోచించిస్తే పెద్దల సమ్మతితోటి, పెద్దల అనుమతితోటి ఏవైతే వివాహాలు జరుగుతాయో అవి 10 కాలాల పాటు నిలబడతాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే వీరు ప్రేమ వివాహాల వైపు వెళ్తారో అక్కడ కొంతవరకు వీరికి జన్మజాతకంలో గురువుగానే బాలేకుండా నీచ స్థానంలో కానీ చెడు స్థానంలో కానీ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ 3వ తారీఖున జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా చెప్పాలంటే దైవ చింతన అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. భగవంతుడి పట్ల నమ్మకం, విశ్వాసం అంటాం కదా, అవి అంటే వారి మతాలకు సంబంధించి, వారి కులాలకు సంబంధించి ఏదైనా కూడా కావచ్చు. మొత్తం మీద దైవ చింతనలో ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తారు. భగవంతుడు అనేవాడు నన్ను గమనిస్తున్నాడు, నేను ఏదైనా తప్పు కానీ ఒప్పు కానీ చేస్తే భగవంతుడు దానికి అనుకూలంగా నన్ను శిక్షిస్తాడు లేదా రక్షిస్తాడు అనేటువంటి భావన వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అంటే జాతకంలో ఇతర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, ఇందాక చెప్పిన గురువు జాతకంలో వీరికి అనుకూలించే స్థానంలో లేకపోతే ఏమవుతుందంటే గురువు వల్ల వీరికి ఇన్ని మంచి కలగాలి కాబట్టి అక్కడ కొంతవరకు కలక్కపోవచ్చు. కానీ మొత్తం మీద ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా కొంచెం భయము, భక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. అదేవిధంగా జీవితంలో ఎదగాలి అని చెప్పి ఎప్పుడైతే ఈ 3వ తారీఖున జన్మించిన వారు 3, 12, 21, 30 తేదీలు ఎవరినా కూడా కావచ్చు, వారి విషయానికి వస్తే ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడి పనిచేస్తే మాత్రం జీవితంలో ఎదుగుతారు. లేకపోతే అంటే భార్య సంపాదన బాగుంది కదా అని చెప్పి భర్త ఇంట్లో ఉన్నా, లేదా భర్త సంపాదిస్తున్నారు కదా అని చెప్పి భార్య ఇంట్లో ఉన్నా కొంతవరకు వీరికి ఎదుగుదలకి ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి పనిచేసేటువంటి ఒక మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరితో కూడా సంభాషించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం వీరు అధికంగా చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే వీరి వైవాహిక జీవితంలో దాపరికం అంటాం కదా, అది పెద్దగా ఉండదని చెప్పవచ్చు. 10 లక్షల అప్పున్నా భార్యకు చెప్తారు, లేదా భర్తకు తెలుస్తుంది, లేదా 10 లక్షల రూపాయలు వారు బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టినా కూడా వారి జీవిత భాగస్వామికి అది ఖచ్చితంగా కూడా చెప్తారని చెప్పవచ్చు. యవ్వన వయసులో ఉన్నప్పుడు ఈ 3వ తారీఖున జన్మించిన వారు కొంతవరకు ప్రేమకు లోనవుతారు. కానీ క్రమేపేంటి వయసు పెరిగే కొద్దీ కూడా ఈ గురుబలం ఉండడం చేత వాటి అనేటువంటి నుంచి వారు బయటపడతారని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి పట్ల నిజాయితీ గల ప్రేమను వీరు చూపించే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. ఇక అదేవిధంగా దంపతుల మధ్య చక్కటి అవగాహన కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక స్నేహం విషయానికి వస్తే ఈ 3వ తారీఖున జన్మించిన వ్యక్తులకు శత్రువుల సంఖ్య ఉండదు, లేకపోతే చాలా తక్కువగా ఉంటుంది. లేకపోతే అంటే ఇతరత్ర గ్రహదోషాలను కూడా ఇక్కడ మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఏమవుతుందంటే శత్రువులు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగానే ఉంటారని చెప్పవచ్చు. కొంతకాలానికి మళ్ళీ ఒక 6 నెలలకు సంవత్సరం తర్వాత మళ్ళీ వారితో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్నేహితులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3వ తారీఖున కేవలం అతనికి ఆ ఉపాధ్యాయుల ఫీల్డ్లో ఉన్న వాళ్ళే వారికి స్నేహితులుగా ఉండాలి అని చెప్పి ఏం లేదని ఉంటారు. రకరకాలుగా రాజకీయ నాయకులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, కండక్టర్లు ఉంటారు. ఇట్లా అన్ని రంగాల్లోని వ్యక్తులతోటి వీరికి పరిచయాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా లోక జ్ఞానం అంటాం కదా, అది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఇతరత్ర రంగాల పట్ల చక్కటి నాలెడ్జ్ అంటాం కదా, అది ఉంటుంది. దీనివల్ల అన్ని రంగాల వరకు వీరు నస్తారని చెప్పవచ్చు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు స్నేహితులు దగ్గరగా వెళ్ళి వారికి సహాయం చేసే పని చేస్తారు. నిన్నటి కార్యక్రమం మనం చెప్పుకున్నాం కదా, ఎవరైనా ఎదుటి వ్యక్తులతోటి వీరికి శత్రుత్వం అంటే ఏర్పడింది అనుకోండి, వారికి వీరి యొక్క బలాన్ని రుచి చూపిస్తారని. ఈ విధంగా స్నేహితులు కూడా వీరికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా కూడా అదను కోసం అంటే సమయం కోసం వెయిట్ చేసి వారికి మాత్రం ఖచ్చితంగా కూడా వీరు బుద్ధి చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ వారితో సాధారణంగా ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారని చెప్పవచ్చు. ఎప్పుడు ఆ విషయం గురించి అయినా చెప్తారు, ఆ రోజు నువ్వు అలా చేసావు కాబట్టి ఈ రోజు నేను ఇలా చేశానని చెప్పేసి సరిపోయిందని చెప్పి చెప్తుంటారు తప్పితే సాధ్యమైనంత వరకు కూడా వీరు తప్పుడు ప్రవర్తన కానీ తప్పుగా మాట్లాడడం కానీ సాధ్యమైనంత వరకు చేయరు. కానీ ఇక్కడ నేను కేవలం సంఖ్యాశాస్త్రం జన్మతేదీని అనుసరించి ఇక్కడ చెప్తాను. జాతకంలో మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం కాస్త చెడుగా ఉన్నప్పటికీ వారి మీద గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేసి కొంతవరకు ఈ 3వ తారీఖున జన్మించిన వారు వెనుకాడతారని కూడా చెప్పవచ్చు. రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషం నుంచి మీనం దాకా గల 12 రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాసుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ వారం యొక్క విశిష్టతలు.